మనము ఇప్పుడు ఏం చేశాము? ఉత్తర మైదానాలు చర్చించాం నాన్న. ఇప్పుడు ఏం చేస్తున్నాము? తదుపరి మనం భౌగోళిక స్వరూపం, మరొక భౌగోళిక స్వరూపం ప్రస్తావన తీసుకొస్తున్నాను. ఏంటి? దీపకల్ప పీఠభూమి. ఏంటన్నా? దీపకల్ప పీఠభూమి. మరియు దీపకల్పం అంటే ఏంటి మీకు తెలుసు. 3 వైపుల నీరుండి ఒక వైపున భూభాగం ఉంటే దాన్ని దీపకల్పం అంటాం. ఇస్ ద పెనిన్సులర్. మరియు పీఠభూమి అంటే ఏంటి? ఎత్తుగా సమతలంగా ఉన్న భూస్వరూపాన్ని పీఠభూమి అంటారు. అంటే ఎత్తుగా సమతలంగా ఉన్న భూస్వరూపాన్ని పీఠభూమి అంటారు. అందువల్ల దీన్ని ఏమంటున్నాము? దీపకల్ప పీఠభూమి. ఏమంటున్నాము? దీపకల్ప పీఠభూమి. ఈ దీపకల్ప పీఠభూమి ఈ దీపకల్ప పీఠభూమి ఎలాంటిది? ప్రపంచంలో అత్యంత పురాతనమైన పీఠభూముల్లో ఇది ఒకటి. ఏది? దీపకల్ప పీఠభూమి. దీపకల్ప పీఠభూమి ఏ విధంగా ఏర్పడిందంటే గోండవానా భూభాగం విచ్ఛిన్నం చెందడం వల్ల. ఏనా? గోండవానా భూభాగం విచ్ఛిన్నం చెందడం వల్ల ఏర్పడింది? దీపకల్ప పీఠభూమి. జస్ట్ ఒక 5 నిమిషాల్లో ఈ గోండవానా భూభాగం విచ్ఛిన్నం చెందింది అని చెప్పేసి మనం చర్చిద్దాము. ఇది టెక్స్ట్ బుక్లో లేదు. టెక్స్ట్ బుక్లో ఒకే పాయింట్ మాట్లాడినాడు. గోండవానా భూభాగం విచ్ఛిన్నం చెందడం వల్ల దీపకల్ప పీఠభూమి ఏర్పడినది అనే ప్రస్తావన మనకి టెక్స్ట్ బుక్లో రాయడం జరిగినది. ఏంది గోండవానా భూభాగం మనం తీసుకుంటే భూమి 2 పలకలు అన్న. 2 పలకలు. ఒకటి అంగారా పలక, 2 గోండవానా పలక. ఇలా 2 పలకల భూభాగం. ఇది అంగారా భూభాగం. ఏ భూభాగము? అంగారా భూభాగం. ఇదేంటి? గోండవానా భూభాగం. ఈ విధంగా 2 పలకల వలన 2 పలకలు విచ్ఛిన్నం చెందడం వలన ప్రపంచంలో ఖండాలు ఏర్పడినవి. 2 పలకలు విచ్ఛిన్నం చెంది అలా ఢీ కొట్టడం వలన 2 పలకలు విచ్ఛిన్నం చెందినాయి. మొదటిగా ఒక పలక 2 పలకలుగా విచ్ఛిన్నం చెందినాయి. 2 పలకలు విచ్ఛిన్నం చెంది ఆ పలకలు మళ్ళీ భూకంపాలు రావడం వల్ల ఆ అంగారా అనే పలక, గోండవానా పలక విచ్ఛిన్నమైనాయి. ముక్కలు ముక్కలుగా విడిపోయినాయి. అలా ముక్కలు ముక్కలుగా విడిపోయిన సందర్భంలో ఈ దీపకల్ప పీఠభూమి ఏర్పడింది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఎప్పుడైతే అంగారా గోండవానాకు మధ్య ఉన్న సముద్రమే ఆ రోజుల్లో టెథీస్ సముద్రం. ఏ సముద్రం? టెథీస్ సముద్రం. ఈ టెథీస్ సముద్రంకు ఉత్తరాన అంగారా భూభాగము, దక్షిణాన గోండవానా భూభాగం. ఈ 2 భూభాగాలు ఎప్పుడైతే విభజన జరిగినాయో తదుపరి కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత అంగారా అనే భూభాగము, గోండవానా భూభాగం మళ్ళీ విచ్ఛిన్నం చెందింది. అలా విచ్ఛిన్నం చెందడం వల్ల ఈ విధంగా నన్న దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఏంటి? ఆస్ట్రేలియా, ఇవి గోండవానా భూభాగంలో ఉన్న భూభాగాలు. అదేవిధంగా అంగారాలో ఉన్న భూభాగాలు వచ్చేసి ఉత్తర అమెరికా, ఏంటమ్మా? ఉత్తర అమెరికా, ఐరోపా, ఏంటి? ఐరోపా. ఈ విధంగా ఐరోపా భూభాగము అంటే ఐరోపా అనే ప్రాంతము, ఆసియా ప్రాంతం, ఈ 2 ప్రాంతాలు కలిసి ఉన్నాయి. ఎందులో? అంగారాలో. దాన్ని మరియు ఐరోపా ప్లస్ ఆసియాను యురేషియా అంటాం. ఏమంటాము? యురేషియా. ఈ విధంగా యురేషియా అనే భూభాగము ఉత్తర దిశలో ఉంది. మరి దక్షిణ దిశలో గోండవానాలో భూభాగంలో విచ్ఛిన్నమైన భూభాగ పలకలు వచ్చేసి దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. ఎప్పుడైతే ఆస్ట్రేలియా భూభాగం నుంచి త్రిభుజం ఆకారంలో ఒక శిల ఉత్తర దిశకెళ్ళి యురేషియాను ఢీకొట్టింది. దేన్ని ఢీకొట్టింది? యురేషియాను ఢీకొట్టింది. ఎప్పుడైతే యురేషియాను ఢీకొట్టిందో ఆ యురేషియా భూభాగంలో ఉన్న ఉత్తర భారతదేశ భూభాగము, గోండవానా భూభాగంలో ఉన్న దక్షిణ భారతదేశము 2 పలకలు అటాచ్డ్ అయ్యి ఒక స్వరూపం ఏర్పడింది. దాన్నే భారతదేశం అంటున్నాం. ఎప్పుడైతే గోండవానా భూభాగం ఆస్ట్రేలియా భూభాగంతో విడిపోయేసి
ఉత్తర తీసుకెళ్లి యురేషియాను ఢీకొనడం వల్ల యురేషియా భూభాగంలో ఉన్న ఉత్తర భారతదేశాన్ని తాకిడి చేసి ఈ గోండవానా భూభాగం ఎప్పుడైతే తాకిడి చేసిందో ఆ రెండు ఢీ కొట్టాయో, అలా రెండు ఢీ కొట్టడం వల్ల ఈ మధ్య భాగం అంతా లోయ ఏర్పడింది. ఎప్పుడైతే మధ్య భాగంలో ఏర్పడిందో ఆ ఉత్తర భారతదేశంలో హిమాలయపు నదుల నీరంతా మట్టి వచ్చేసి ఇక్కడ మేటేసిందని చెప్పాను నేను. ఎప్పుడైతే ఇక్కడ మేట వేయడం వల్ల ఆ ఉత్తర ప్రాంతం మైదానాలు ఏర్పడినాయని చెప్పి ఇప్పుడే మాట్లాడినాం. ఇది ఆస్ట్రేలియా భూభాగం నుంచి విడిపోయేసి ఉత్తర తీసుకెళ్ళిందో ఆ భూభాగం ఎప్పుడైతే యురేషియా భూభాగం ఢీ కొట్టిందో ఒక స్వరూపం ఏర్పడింది. దాన్ని ఏమంటున్నాను నేను? భారతదేశం అంటున్నాం. అందువల్ల ప్రపంచంలో ఉన్న పీఠభూముల్లో అత్యంత పురాతనమైన పీఠభూముల్లో భారతదేశం ఒక పీఠభూమి. ఏదది? దీపకల్ప పీఠభూమి. మరియు ఈ దీపకల్ప పీఠభూమి ఎలా ఏర్పడింది? అగ్నిశిలలు. ఏనా? అగ్నిశిలలు రూపాంతర శిలలతో విచ్ఛిన్నం చెందింది. అగ్నిశిలలు రూపాంతర శిలలతో విచ్ఛిన్నం చెందింది. ఏది? దీపకల్ప పీఠభూమి. అగ్నిశిలలతో రూపాంతర శిలలతో విస్తరించి ఉంది. ఈ దీపకల్పం పీఠభూమి అగ్నిశిలలు అంటున్నాం. అగ్నిశిలలు ఎలా ఏర్పడతాయి? భూ అంతర్భాగం నుంచి లావా అనే పదార్థం భూమి ఉపరితలంపైకి చేరిన తర్వాత ఆ లావా అనేది చల్లబడి గట్టిబడిపోయి ఒక శిలగా మార్పు చెందితే, అంటే ఒక గట్టి పదార్థంగా మార్పు చెందితే దాన్ని అగ్నిశిలలు అంటాం. దాన్ని ఏమంటాము? అగ్నిశిలలు. ఆ అగ్నిశిలలు భూమి ఉపరితలంపైకి వచ్చిన తర్వాత మరియు వాతావరణ ప్రభావం కావచ్చు, వర్ష ప్రభావం కావచ్చు, గాలిల ప్రభావం కావచ్చు, తాకిడి ప్రభావం కావచ్చు, ఒత్తిడి ప్రభావం కావచ్చు, వీటన్నిటి వల్ల అది మార్పు జరిగితే, ఆ శిల మార్పు జరిగితే అలాంటి శిలలు ఏమంటున్నాము? రూపాంతర శిలలు. అలాంటి అగ్నిశిలల ద్వారా, అలాంటి రూపాంతర శిలల ద్వారా ఈ పీఠభూమి ఏర్పడింది. దీనిని దీపకల్ప పీఠభూమి అంటాము. ఈ దీపకల్ప పీఠభూమి ఈ దీపకల్ప పీఠభూమిలో అక్కడక్కడ లోతు తక్కువగా లోయలు, గుండ్రటి కొండలు కనపడతాయి. దీపకల్ప పీఠభూమిలో అక్కడక్కడ లోతు తక్కువగా లోయలు, గుండ్రటి కొండలు కనపడతాయి. అదేవిధంగా ఈ దీపకల్ప పీఠభూమిని రెండు ప్రధాన పీఠభూములుగా విభజన చేశారు. దేనిని? దీపకల్ప పీఠభూమిని. ఎన్ని ప్రధాన పీఠభూములుగా విభజన చేశారు? రెండు ప్రధాన పీఠభూములుగా విభజన చేశారు. ఇక్కడ ఒక ప్రస్తావన ఉంది. ఏంటన్నా? దీపకల్ప పీఠభూమి ఎటువైపు వాలి ఉన్నది అనే ప్రస్తావన తీసుకుంటే తూర్పు వైపు వాలి ఉన్నది. దీపకల్ప పీఠభూమి ఎటువైపు వాలి ఉన్నది అనే ప్రస్తావన తీసుకుంటే తూర్పు వైపు వాలి ఉన్నది అనే పాయింట్ ఎక్కడ రాశాడు? 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో రాశాడు. కానీ మనం ఏ టెక్స్ట్ బుక్ చెప్తున్నాము? 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ చెప్తున్నాం. అంటే 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్ మాత్రమే నేను తీసుకుంటున్నాను, కానీ 10th క్లాస్ని యాడ్ చేయలేదు. ఒకవేళ 10th క్లాస్ చెప్తే సపరేట్ వింగ్ అది. 10th క్లాస్ సపరేట్గా చెప్తాను. మనం 9th క్లాస్ మాత్రమే ప్రజెంటేషన్ చేస్తున్నాం. కాబట్టి ఈ దీపకల్ప పీఠభూమి ఎటువైపు వాలి ఉన్నది? తూర్పు వైపు వాలి ఉన్నది. అదేవిధంగా మరియు నెక్స్ట్ దీపకల్ప పీఠభూమిని ఎన్ని ప్రధాన పీఠభూములుగా విభజించాము? ఏనన్నా? దీపకల్ప పీఠభూమిని ఎన్ని ప్రధాన పీఠభూములుగా విభజించాము? రెండు ప్రధాన పీఠభూములుగా విభజించాం. రెండు ప్రధాన పీఠభూములుగా విభజన చేశాం. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటాం. ఓకే, ఇది దీపకల్ప భూభాగం. ఈ దీపకల్ప భూభాగాన్ని ఎన్ని ప్రధాన పీఠభూములుగా విభజన చేశాము? రెండు ప్రధాన పీఠభూములుగా విభజన చేశాం. ఒకటి మధ్య ఉన్నత భూభాగము. మధ్య ఉన్నత భూములు లేదా భూభాగం, మధ్య ఉన్నత భూములు. అదేవిధంగా రెండోది వచ్చేసి దక్కన్ పీఠభూమి. ఏనా? దక్కన్ పీఠభూమి. దేనిని విభజన చేశాము? దీపకల్ప పీఠభూమిని విభజన చేశాం. ఎన్ని ప్రధాన భూభాగాలుగా?
రెండు ప్రధాన భూభాగాలుగా. ఒకటి మధ్య ఉన్నత భూములు, రెండు దక్కన్ భూభాగము. ఇదే విధంగా ఈ మధ్య ఉన్నత భూముల ప్రస్తావన మనం తీసుకుంటే, మధ్య ఉన్నత భూములకు ఉత్తరాన ఏ పర్వతాలు ఉన్నాయి? వింధ్యా పర్వతాలు ఉన్నాయి. ఏ పర్వతాలు? వింధ్యా పర్వతాలు. మధ్య ఉన్నత భూభాగానికి దక్షిణాన ఏమున్నాయి? సాత్పురా పర్వతాలు ఉన్నాయి. ఏమున్నాయి? సాత్పురా పర్వతాలు. జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇది నార్త్, ఇది సౌత్. మరియు సౌత్ లో మధ్య ఉన్నతానికి ఏమున్నాయి? సాత్పురా పర్వతాలు ఉన్నాయి. అదే విధంగా మరియు నెక్స్ట్ ఇదే మధ్య ఉన్నత భూములకు వాయువ్య దిశలో ఆరావళి పర్వతాలు కలవు. వాయువ్య దిశలో ఆరావళి పర్వతాలు కలవు. అదే విధంగా నెక్స్ట్ ఏంటి? దక్కన్ పీఠభూమి. ఏమన్నా? దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమికి ఉత్తరాన ఏంటి బౌండరీ ఏంటి? సాత్పురా పర్వతాలు. ఉత్తరాన ఏంటి? సాత్పురా పర్వతాలు. అదే విధంగా నెక్స్ట్ దక్కన్ పీఠభూమికి తూర్పున వచ్చేసి తూర్పు కనుమలు. దక్కన్ పీఠభూమికి తూర్పున వచ్చేసి తూర్పు కనుమలు, ఈస్టర్న్ ఘాట్స్. అదే విధంగా తదుపరి దక్కన్ పీఠభూమికి పడమర వచ్చేసి పశ్చిమ కనుమలు. ఏ కనుమలు? పశ్చిమ కనుమలు. ఈ విధంగా దీపకల్ప పీఠభూమికి చుట్టూ కొండలతో కప్పివేసి ఉన్నవి. దీపకల్ప పీఠభూమికి చుట్టూ కొండలతో కప్పివేయబడినది. అంటే పర్వతాలను ప్రస్తావన తీసుకోకూడదు, ఎక్కువగా కొండలతో, గుండ్రటి కొండలతో కలవు. అదేవిధంగా ఇది మధ్య ఉన్నత భూములు, ఇది దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమికి తూర్పున ఏంటివి? తూర్పు కనుమలు. ఏంటన్నా? తూర్పు కనుమలు, ఈస్టర్న్ ఘాట్స్. అదే విధంగా దక్కన్ పీఠభూమి పడమరేంటి? పశ్చిమ కనుమలు. పశ్చిమ కనుమలు. పశ్చిమ కనుమలు. ఇవి మనకు దక్కన్ పీఠభూమి విశేషాలు. అదే విధంగా ఇక్కడ తదుపరి ఏం చేస్తాము? మధ్య ఉన్నత భూభాగం గురించి చర్చిద్దాం. అంటే మధ్య ఉన్నత భూభాగం గురించి చర్చిద్దాం. అదే విధంగా ఇది మధ్య ఉన్నత భూభాగం. మధ్య ఉన్నత భూభాగంలో ఇది మాల్వా పీఠభూమి. ఏ పీఠభూమి? మాల్వా పీఠభూమి. మధ్య ఉన్నత భూభాగము మాల్వా పీఠభూమి. మరియు మాల్వా పీఠభూమి అలా విస్తరించింది. ఈ మాల్వా పీఠభూమికి ఉత్తరాన ఏంటి? ఇప్పుడే చెప్పాను, మధ్య ఉన్నత భూభాగం అంటే ఉత్తరాన ఏంది? వింధ్యా. ఏంటివి? ఇండియా. మరి దక్షిణాన ఏంటి? దక్షిణాన ఏంటి? సాత్పురా. ఏంటి? సాత్పురా. చూడమ్మా, చాలా జాగ్రత్తగా ఉన్నాం. మరి మాల్వా పీఠభూమికి వాయువ్యంలో ఏంటివి? ఆరావళి. ఏంటి? ఆరావళి. ఈ మాల్వా పీఠభూమి ఉత్తరాన వింధ్యా పర్వతాలు, దక్షిణాన సాత్పురా పర్వతాలు, వాయువ్యంలో ఏంటివి? ఆరావళి పర్వతాలు. మాల్వా, ఇదంతా మాల్వా పీఠభూమి. మాల్వా పీఠభూమికి తూర్పునున్న భాగాన్ని చోటా నాగపూర్ పీఠభూమి అంటారు. ఏమంటారు? చోటా నాగపూర్ పీఠభూమి అంటారు. ఏ మాల్వా తూర్పు భాగం? మాల్వా పీఠభూమి తూర్పు భాగాన్ని ఏమంటాము? చోటా నాగపూర్ పీఠభూమి అంటాము. ఈ చోటా నాగపూర్ పీఠభూమి ఏ సముదాయము? మాల్వా సముదాయము. మరియు తూర్పు భాగాన్ని చోటా నాగపూర్ అంటున్నాం. దేశంలో అధికంగా ఖనిజాలున్న పీఠభూమి చోటా నాగపూర్ పీఠభూమి. ఏ పీఠభూమి? చోటా నాగపూర్ పీఠభూమి. మరియు ఎప్పుడైతే మాల్వా తూర్పు భాగంలో చోటా నాగపూర్ ప్రాంతంలో ఒక నది ప్రయాణిస్తున్నది, ఆ నది పేరు వచ్చేసి దామోదర్ నది. ఏంటమ్మా? దామోదర్ నది. ఏ పీఠభూమిలో? చోటా నాగపూర్ పీఠభూమిలో ఒక నది ప్రయాణిస్తున్నది. ఆ నది పేరు ఏంటి? దామోదర్ నది. ఏ నది? దామోదర్ నది.
కొన్ని సంవత్సరాల క్రితం అంటే అది ఏర్పడిన సమయంలో మా చోటా నాగపూర్ భూభాగము విచ్ఛిన్నం చెందింది. విచ్ఛిన్నం అంటే ఏంటి? విడిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఆ చోటా నాగపూర్ భూభాగము విచ్ఛిన్నం చెందడం వల్ల ఒక కొద్దిగా భూభాగము తూర్పు దిశకు ప్రయాణించి కొద్దిగా భూభాగము తూర్పు దిశకు ప్రయాణించి ఇక్కడ ఏర్పడింది. ఏ భూభాగము? చోటా నాగపూర్ పీఠభూమి భూభాగం. చోటా నాగపూర్ భూభాగము విచ్ఛిన్నం చెంది కొద్ది భూభాగం ఏర్పడింది. ఆ కొద్ది భూభాగాన్ని కర్బీ అంగ్లాంగ్ పీఠభూమి అంటారు. దేని? చోటా నాగపూర్ విచ్ఛిన్నం చెందడం వల్ల అంటే విడిపోయింది నాన్న. వాస్తవంగా చోటా నాగపూర్ ఎవరు? మాల్వా తూర్పు భాగం. ఆ మాల్వా తూర్పు భాగంలో చోటా నాగపూర్ పీఠభూమి విచ్ఛిన్నం చెంది కొద్దిగా మరియు ఈశాన్య దిశలోకి చేరింది. ఆ ఈశాన్య దిశలో ఎక్కడ చేరింది? మేఘాలయ రాష్ట్రంలో చేరింది నాన్న. ఏ రాష్ట్రంలో చేరింది? మేఘాలయ రాష్ట్రంలో చెందింది. ఇదంతా భూకంపాల వలన భూమి విడిపోవడం జరిగింది. ఇప్పుడు మాట కాదు, కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఎప్పుడైతే ఆ చోటా నాగపూర్ ప్రదేశంలో ఉన్న కొద్దిగా భూభాగం విచ్ఛిన్నం చెంది మేఘాలయ రాష్ట్రంలో ఒక భూభాగం ఏర్పడింది. ఆ భూభాగం పేరు ఏంటి? కర్బీ అంగ్లాంగ్ పీఠభూమి. ఇక్కడ కర్బీ అంగ్లాంగ్ పీఠభూమిని మాట్లాడుతున్నాను. మరియు దక్కన్ పీఠభూమికి క్వశ్చన్ చూడండి. దక్కన్ పీఠభూమికి ఈశాన్య దిశలో ఉన్న పీఠభూమి పేరేంటి అంటాడు. ఏమంటారు? కర్బీ అంగ్లాంగ్ పీఠభూమి ఏ రాష్ట్రంలో కలదు? మేఘాలయ రాష్ట్రంలో కలదు. కర్బీ అంగ్లాంగ్ పీఠభూమి దేని ద్వారా విచ్ఛిన్నం చెందింది? చోటా నాగపూర్ పీఠభూమి ద్వారా విచ్ఛిన్నం చెందింది. చోటా నాగపూర్ పీఠభూమి ఏ సముదాయము? మాల్వా తూర్పు సముదాయం. అదేవిధంగా ఇక్కడ కర్బీ అంగ్లాంగ్ పీఠభూమి మనం ప్రస్తావన తీసుకుంటే కర్బీ అంగ్లాంగ్ పీఠభూమి ఉత్తర దిశకి ఇదే పీఠభూమి. ఈ పీఠభూమి దీనికి ఉత్తర దిశలో కచార్ కొండలు కలవు. జాగ్రత్త అమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి నా స్కూల్ స్టూడెంట్స్. జస్ట్ త్రుటిలో ప్రమాదం జరుగుతుంది. ఒక్క బిట్టు త్రుటిలో ప్రమాదం జరిగితే దాని మూల్యము ఎన్ని సంవత్సరాలు పడతాదో లేదా మన గతం కూడా పడచ్చు. మన లైఫ్ అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు? ఒక్కసారి స్కూల్ అసిస్టెంట్ జాబ్ మిస్ అయితే అలాంటి శ్రమ తదుపరి రోజుల్లో ఎన్ని సంవత్సరాలకు అది రావచ్చు, రాకపోవచ్చు, చదవచ్చు, చదవలేకపోవచ్చు. మనకు అనుకూలంగా ఉండాలా. నెక్స్ట్ ఇప్పుడు జాబ్ మిస్ అయింది, నెక్స్ట్ తదుపరి మనకు ఆ రోజు చదవగలుగుతామో లేదో తెలియదు, ఆ రోజు మనకు అనుకూలంగా ఉందో తెలియదు, మనకు ఆర్థిక సమస్యలు ఇమిడి ఉంటాయి. అలాంటి సమస్యలతో మనము ముందుకు పోవాలంటే చాలా కష్టం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్లైన్లో వినేవాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి. ఏమా ఒకసారి వినేసేసి మళ్ళీ అలా బయటికి వెళ్ళేసేసి మళ్ళీ ఇలా వచ్చి కూర్చొని కాదు, నిదానంగా అర్థం కాలేదు మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ ముందుకు రా. అలా 2 times చూడు, 3 times చూడు, చూసి నేర్చుకొని ఎగ్జామ్స్ రాయడానికి ప్రయత్నం చేయి. ఇక్కడ ఏమన్నారు? కర్బీ అంగ్లాంగ్ పీఠభూమికి ఉత్తరాన ఏంటివి? కచార్ కొండలు. ఇక్కడ చూడండి, ఇది కర్బీ అంగ్లాంగ్ పీఠభూమి అంటున్నాం. ఏ రాష్ట్రంలో ఉంది? మేఘాలయ రాష్ట్రంలో ఉంది. మరియు కర్బీ అంగ్లాంగ్ పీఠభూమికి ఉత్తరాన ఉన్న కొండల పేరేంటి అంటాడు ఎగ్జామ్. ఏంటి? కచార్ కొండలు. ఏంటన్నా? కచార్ కొండలు. అదేవిధంగా కర్బీ అంగ్లాంగ్ పీఠభూమికి దక్షిణ దిశలో, ఏ దిశలో? దక్షిణ దిశలో పడమర నుంచి తూర్పు కొండలు ప్రస్తావన ఏంటి? పడమర నుంచి తూర్పు కొండలు ప్రస్తావన అంటే కర్బీ అంగ్లాంగ్ పీఠభూమికి పడమర నుంచి తూర్పు కొండలు ఏంటి అంటున్నాడు. పడమర నుంచి తూర్పు కొండలు ఏంటి? గారో, గారో, కాశీ, జయంతి కొండలు. ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మేఘాలయ రాష్ట్రంలో ఉన్నాయి.
ఏ పీఠభూమికి దగ్గరలో? కర్బీ అంగలాంగ్ పీఠభూమికి దగ్గరలో. ఎటు నుంచి ఎటుకు? పడమర నుంచి తూర్పుకు. ఇప్పుడు ఎగ్జామినర్ ఏమంటాడు? కర్బీ అంగలాంగ్ పీఠభూమిలో దగ్గర పడమర నుంచి తూర్పు కొండలు క్రమం అమర్చండి. పడమర నుంచి తూర్పు కొండలు అమర్చండి అంటే గారో, కాశీ, జయంతి. లేదా తూర్పు నుంచి పడమరకు అమర్చండి అని ప్రశ్న తీసుకుంటే అడగడు. ఒకవేళ అడిగితే జయంతి కొండలు, కాశీ కొండలు, గారో కొండలు. ఇవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మేఘాలయ రాష్ట్రంలో ఉన్నాయి. ఇక్కడ మరొక విధంగా క్వశ్చన్ అడగచ్చు. దక్కన్ పీఠభూమికి ఈశాన్య దిశలో ఉన్న పీఠభూమి ఏంటి? కర్బీ అంగలాంగ్ పీఠభూమి. ఇది దీపకల్ప పీఠభూమి సముదాయమా కాదా? ఎస్, ఇది దీపకల్ప పీఠభూమి సముదాయము. ఇది కూడా దీపకల్ప పీఠభూమిలో ఉన్న భూభాగమే. ఇది కూడా మాల్వా కూడా దీపకల్ప పీఠభూమిలో ఉన్న సముదాయమే. కర్బీ కూడా దీపకల్ప పీఠభూమి సముదాయం. ఓకే, ఇది ఇక్కడ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇస్ ద కర్బీ అంగలాంగ్ పీఠభూమి. ఇది ఈ మధ్య కాలంలో 9th క్లాస్ టెక్స్ట్ బుక్ మారింది. జనరల్గా ఇది సిబిఎస్ సిలబస్. సివిల్స్లో ఉంది ఈ లొకేషన్. సివిల్స్ గ్రూప్ 1లో ఇలాంటి అడిగేవాడు. కర్బీ అంగలాంగ్ పీఠభూమి ఎలా ఏర్పడింది అడిగిన సందర్భాలు ఉన్నాయి. అదే దాన్ని తీసుకొచ్చి మనకు టెక్స్ట్ బుక్లో యాడ్ చేశాడు. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ తదుపరి ఏంటి మనము? మాల్వా. మరియు ఈ మాల్వా పీఠభూమి విశేషాలు తీసుకుంటే మాల్వా పీఠభూమి పడమర దిశలో వెడల్పు ఎక్కువగా ఉన్నది. మాల్వా పీఠభూమి పడమర దిశలో వెడల్పు ఎక్కువగా ఉన్నది. తూర్పు దిశకి వెళ్తే మాల్వా భూభాగం తగ్గుతా వచ్చింది. ఓకే, తగ్గుతా వచ్చింది. ఇప్పుడు జనరల్గా మనం మ్యాప్ తీసుకుంటున్నాం. ఏమన్నా మ్యాప్ తీసుకుంటున్నాం. ఇలా మ్యాప్ తీసుకొని ఇది మాల్వా పీఠభూమి, ఇది మాల్వా పీఠభూమి. మరియు మాల్వా పీఠభూమి మనం తీసుకుంటున్నాము. ఇది మాల్వా పీఠభూమి. పడమర దిశలో వెడల్పు తక్కువగా ఉందంట. ఏది? మాల్వా. పడమర దిశలో వెడల్పు తక్కువగా ఉండి తూర్పు దిశలో వెడల్పు తగ్గిందంట. వెడల్పు తగ్గేసి భూభాగం స్థానికంగా ఆ తగ్గిన భూభాగాన్ని స్థానికంగా ఆ ప్రజలు ఏమంటున్నారంటే బుందేల్ ఖండ్. ఏనా? బుందేల్ ఖండ్ భూభాగము లేదా బాగల్ఖండ్ పీఠభూమి అంటున్నారు. బాగల్ఖండ్ భూభాగం, బుందేల్ఖండ్ భూభాగము, బాగల్ఖండ్ భూభాగం అంటున్నారు. ఏది? మాల్వా తూర్పుకెళ్ళే కొలది వెడల్పు తగ్గడం వల్ల అక్కడున్న స్థానికులు బుందేల్ఖండ్ భూభాగము లేదా బాగల్ఖండ్ భూభాగం అంటున్నారు. అదేవిధంగా మాల్వాకు వాయువ్య దిశలో ఇసుక ప్లస్ రాతి ఎడారితో కలదు. మాల్వాకి ఏ దిశలో? వాయువ్య దిశలో ఏముంది? ఇసుక ప్లస్ రాతి ఎడారితో కలదు. ఈ ప్రాంతం నుంచి కొన్ని నదులు ఈ ప్రాంతం నుంచి అంటే నైరుతి ప్రాంతం నుంచి కొన్ని నదులు అలా ఈశాన్యం వైపు వెళ్తున్నాయి. నైరుతి నుంచి ఇది నైరుతి ఇలా నైరుతి నుంచి కొన్ని నదులు ఈశాన్యం వైపు వెళ్తున్నాయి. ఎందుకు ఈశాన్యం వైపు వెళ్తున్నాయి? వాళ్ళు ఈశాన్యం వైపు వాళ్ళే ఉంది. ఆ ఇసుక రాతి ఎడారి పరిసర ప్రాంతాల నుంచి ప్రముఖ నదులు ఏంటివి? ఆ నదులు చంబల్ అనే నది, బెట్వా అనే నది, క్రేన్ అనే నదులు. ఇసుక రాతి ఎడారి అంటే అర్ధ శుష్క ప్రాంతం. ఈ ప్రాంతం అర్ధ శుష్క ప్రాంతం ఏంటంటే వర్షపాతంలోనే తక్కువ పడే ప్రదేశం. ఆ అర్ధ శుష్క ప్రాంతం నుంచి అంటే నైరుతి భాగంలో అర్ధ శుష్క ప్రాంతం నుంచి చంబల్ నది, బెట్వా నది, క్రేన్ నది ఈశాన్యం వైపు ప్రయాణించును. ఎక్కడ వైపు ప్రయాణించునమ్మా? ఈశాన్యం వైపు ప్రయాణించును. ఇది మనకు ఏ సముదాయము? మాల్వా భూమి సముదాయం. మాల్వా భూమిని ఏమంటున్నాము? మధ్య ఉన్నత భూభాగము. మరియు మాల్వా
మాల్వా మధ్య ఉన్నత భూభాగం అంటున్నాము. ఆ మధ్య ఉన్నత భూభాగము ఇలా కొద్దిగా మాల్వా పీఠభూమిగా, కొద్దిగా బుందేల్ఖండ్ పీఠభూమిగా, కొద్దిగా చోటానాగపూర్ పీఠభూమిగా, కొద్దిగా కర్బీ అంగ్లాంగ్ పీఠభూమిగా మార్పు చెందింది. ఏది? మధ్య ఉన్నత భూభాగము. జాగ్రత్తగా ఆలోచించండి. మధ్య ఉన్నత భూభాగము మాల్వా, బుందేల్ఖండ్ లేదా బాగల్ఖండ్ లేదా చోటానాగపూర్ లేదా కార్బీ, ఈ మొత్తాన్ని ఏమంటున్నాము? మధ్య ఉన్నత భూభాగం అంటున్నాము. ఏమంటున్నామమ్మా? మధ్య ఉన్నత భూభాగం. అదేవిధంగా నెక్స్ట్ తదుపరి ఏంటి ఇక్కడ? దక్కన్ పీఠభూమి. ఈ పీఠభూమి దక్కన్ పీఠభూమి. ఓకే, దక్కన్ పీఠభూమి గురించి మాట్లాడుతున్నాం. దక్కన్ పీఠభూమి, ఇది దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమికి ఏనా దక్కన్ పీఠభూమికి ఉత్తరాన ఏ సరిహద్దు? సాత్పురా పర్వతాలు. ఉత్తరాన సరిహద్దు ఏంటి? సాత్పురా పర్వతాలు. తూర్పున సరిహద్దు మీకు తెలుసు, ఇంతకుముందే డిస్కషన్ చేశాను నేను. తూర్పు కనుమలు. ఏ కనుమలు? తూర్పు కనుమలు. అదేవిధంగా దక్కన్ పీఠభూమికి పడమర సరిహద్దు ఏంటి? పశ్చిమ కనుమలు. పశ్చిమ కనుమలు. ఈ విధంగా దక్కన్ పీఠభూమి విస్తరించి ఉన్నది. ఈ దక్కన్ పీఠభూమి ఏ విధంగా ఏర్పడింది అంటే లావా వలన ఏర్పడింది. ఏమా? లావా వలన ఏర్పడింది. ఏది? దక్కన్ పీఠభూమి. మరియు లావా ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? అగ్ని పర్వతం నుంచి ప్రారంభమవుతుందని మనకు తెలిసిన విషయమే. ఈ దక్కన్ పీఠభూమి లావా ద్వారా ఏర్పడి లావా భూ ఉపరితలంపైకి చేరి కొద్దిగా మార్పు చెంది నల్లరేగడి నేలలుగా రూపాంతరం చెందింది. దక్కన్ పీఠభూమి నల్లరేగడి నేలలుగా రూపాంతరం చెందింది. అంటే లావా మార్పు జరిగింది. ఎప్పుడైతే మార్పు జరిగిందో ఆ ప్రాంతం అంతా నేలలు నల్లగా మారిపోయినాయి. అందువల్ల వీటిని నల్లరేగడి నేలలు అంటున్నాము. ఏ పీఠభూమిలో? దక్కన్ పీఠభూమి. అదేవిధంగా ఇక్కడ దక్కన్ పీఠభూమికి తూర్పు నుండేటివి తూర్పు కనుమలు, పడమర పశ్చిమ కనుమలు, ఉత్తరాన సాత్పురా పర్వతాలు. ఈ సాత్పురా పర్వతాలు ఏనా ఈ సాత్పురా పర్వతాలు తూర్పు భాగంలో అంటే ఇది వెస్ట్, ఇది వెస్ట్, ఇది ఈస్ట్. ఈ సాత్పురా పర్వతాలు తూర్పు భాగంలో కల కొండల పేర్లేంటి అంటాడు. సాత్పురా పర్వతాలు తూర్పు భాగంలో కొండల పేర్లేంటి అంటాడు. అవి ఒకటి మహాదేవ్ కొండలు, మహాదేవ్ కొండలు. రెండు మైకల్ కొండలు, మైకల్ కొండలు. మూడు కైమూర్ కొండలు, కైమూర్ కొండలు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమంటాడు? మహాదేవ్ కొండలు, మైకిల్ కొండలు, కైమూర్ కొండలు ఏ సముదాయం? సాత్పురా పర్వతాలు సముదాయం. సాత్పురా పర్వతాలలో ఏ దిశలో కలవు? తూర్పు దిశలో కలవు. సాత్పురా పర్వతాలు తూర్పు దిశలో కలవ కొండలు ఏంటివి? మహాదేవ్ కొండలు, మైకెల్ కొండలు, కైమూరు కొండలు. ఇక్కడ కూడా బిట్టు రావడానికి సోర్స్ ఉంటుంది ఏమా? అదేవిధంగా మరియు ఇవి సాత్పురా పర్వతాలు. మరియు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? తూర్పు కనుమల గురించి చర్చిస్తున్నాం. తూర్పు కనుమల గురించి చర్చిస్తున్నాం. మరియు ఈ తూర్పు కనుమల గురించి మనం చర్చిస్తే ఇదే తూర్పు కనుమలు మనకు 6వ తరగతిలో రాయబడినది. ఏ తరగతిలో రాయబడినది? 6వ తరగతిలో రాయబడినది. ఓకే, ఇక్కడ మేజర్గా తూర్పు కనుమలు ప్రస్తావన ఎక్కువ ఇవ్వలేదు. 6వ తరగతి పాఠ్య పుస్తకంలో తూర్పు కనుమలను వివిధ పేర్లు పిలుస్తారని చెప్పేసి అక్కడ రాశారు. కానీ ఇక్కడ అంత రాయలేదు. 9th క్లాస్లో తూర్పు కనుమలు సగటు సరాసరి ఎత్తు. తూర్పు కనుమలు సగటు సరాసరి ఎత్తు. ఎత్తు వచ్చేసి ఎంత ఎత్తున్నాయి? 600 మీటర్లు ఎత్తున్నవి. 600 మీటర్లు ఎత్తున్నవి. ఏంటివి? తూర్పు కనుమలు. అదేవిధంగా ఈ తూర్పు కనుమలు విచ్ఛిన్నంగా ఉన్నాయా, అవిచ్ఛిన్నంగా ఉన్నాయా?
విచ్ఛిన్నం అంటే ఏంటి? విడిపోవడం. అవిచ్ఛిన్నం ఏంటి? కలిసి ఉండడం. ఇవి తూర్పు కణములు విచ్ఛిన్నంగా ఉన్నవి. సార్ ఎందుకు సార్ ఇవి విడిపోయినాయి అని మీకు ప్రస్తావన వస్తే, ఎస్, ఎందుకు విడిపోయినాయి? నదులు ఎక్కువగా, మనం నీటిపారుదల చాప్టర్ చెప్పాము, నదులు ఎక్కువగా తూర్పుకు ప్రయాణిస్తున్నాయా పశ్చిమకు ప్రయాణిస్తున్నాయా? తూర్పుకు ప్రయాణిస్తున్నాయి. తూర్పు ప్రయాణించడం వల్ల ఈ తూర్పు కణములు అడ్డు ఉండడం వల్ల తుంచి వేస్తాయా? తుంచి వేయవా? తుంచి వేయబడును. అలా తుంచి వేయడం వల్ల అక్కడక్కడ తూర్పు కణముల గ్యాప్ రావడం వల్ల తూర్పు కణములు విచ్ఛిన్నంగా కలవు. తూర్పు కణములు విచ్ఛిన్నంగా కలవు. అదేవిధంగా ఈ తూర్పు కణముల్లో ఈ తూర్పు కణముల్లో ఎత్తైన శిఖరము ఏంటి? ఎత్తైన శిఖరము ఉంది. దాని పేరే జిందగడ. జిందగడ. జిందగడ ఎత్తు 1690 మీటర్లు ఉందమ్మా. 1690 మీటర్లు ఉంది. ఇది ఏ టెక్స్ట్ బుక్ లో రాశాడు? 6వ తరగతి పాఠ్యాంశంలో రాశాడు. 6వ తరగతి పాఠ్యాంశంలో రాశాడు. ఏ శిఖరము? జిందగడ శిఖరం. ఇది 9th క్లాసులో ఒకటి యాడ్ చేశాడు. ఈ తూర్పు కణముల్లో ఈ తూర్పు కణముల్లో మరొక ఎత్తైన శిఖరం ఉంది. దాని పేరు మహేంద్రగిరి శిఖరము. ఏ శిఖరము? మహేంద్రగిరి శిఖరము. దీని ఎత్తు 1501 మీటర్లు. ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశాలో ఉంది. ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశాలో ఉంది. ఏ శిఖరము? మహేంద్రగిరి శిఖరం. 1501 మీటర్ నాన్న. 1501 మీటర్. అదేవిధంగా జనరల్గా 6వ తరగతి పుస్తకంలో తూర్పు కణంలో ఎత్తైన శిఖరం ఏం రాశాడు? జిందగడ. మరి కాంపిటేటివ్లో జనరల్ నాలెడ్జ్లో డిఎస్సిలో వచ్చిన జిందగడే, కంటెంట్లో వచ్చినా కూడా జిందగడే. ఒకవేళ జిందగడ ఆప్షన్ లేకపోతే తర్వాత ఆలోచన చేయొచ్చు. ఎందుకు? తూర్పు కణముల్లో ఒక ఎత్తైన శిఖరాన్ని ఒడిశాలో చూపించాడు. దాని ఎత్తు 1501 మీటర్లు. దీనికన్నా ఎత్తైంది జిందగడ 1690 మీటర్లు. అందువలన ఇక్కడ జిందగడ రాశాను, తర్వాత మహేంద్రగిరి అనే శిఖరం కూడా రాశాను. అదేవిధంగా ఈ తూర్పు కణములు దక్షిణ దిశలో తమిళనాడులో ఉన్న కొండలను జావడి కొండలు జావడి కొండలు, శవరాయ కొండలు అంటారు. శవరాయ కొండలు అంటారు తూర్పు కణములు. ఓకే సార్, మీరు తూర్పు కణములు మొత్తం వివిధ జిల్లాల్లో ప్రయాణిస్తున్నాయి కదా, వాటి పేర్లు స్థానికంగా వివిధ పేర్లు ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్ పాలకొండలు, పాపికొండలు అనే పేర్లు ఉన్నాయి కదా. అవి మీరు చెప్పలేదు కదా అని ఆలోచన మీకు రావచ్చు. అవి ఏ తరగతిలో చెప్తాను? నేను 6వ తరగతిలో చెప్తాను. 6వ తరగతి పాఠ్యాంశంలో మనం చర్చిస్తాం. ఇక్కడ టెక్స్ట్ బుక్ లో యాస్టిస్ ఏముందో దాన్నే ప్రజెంటేషన్ చేస్తున్నాను నేను. అంటే డిఎస్ అంటే ఏంది? టెక్స్ట్ బుక్ లో ఉన్న పాయింట్ పిన్ పాయింట్, ఎక్కడే లేని విధంగా టెక్స్ట్ బుక్ లో ఉన్న పాయింట్స్ అన్ని మీకు చేర్చేవాళ్ళం. అది నా బాధ్యత. ఓకే, మీకు 6వ తరగతి పాఠ్యాంశం మనం అక్కడ చూస్తాము. ఇవేంటివి? తూర్పు కణములు. దక్షిణ దిశలో తమిళనాడులో ఉన్న కొండల పేరు ఏంటంటే జావడి కొండలు, శవరాయ కొండలు. ఎగ్జామినర్ ఏమంటున్నాడు? జావడి కొండలు లేదా శవరాయ కొండలు ఏ రాష్ట్రంలో కలవు? తమిళనాడులో కలవు. ఏ సముదాయము? తూర్పు కణముల సముదాయం. అదేవిధంగా మరియు ఈ తూర్పు కణముల్లోనే ఒక వేసి విడుతుంది. ఆ తూర్పు కణముల్లో ఉన్న వేసి పేరు ఏంటంటే మండలం. దీన్ని మనము ఊటీ అంటాం. ఏమంటాము? ఊటీ. వాస్తవంగా ఊటీ ఎక్కడ ఉందంటే నీలగిరిలో ఉంది. తూర్పు కణము పశ్చిమ కణము కలిసే ప్రాంతమే నీలగిరి. ఏంటమ్మా? వాడు లాస్ట్ లో రాశాడు తూర్పు కణముల్లో చివరిలో ఉదక మండలం లేదా ఊటీ అని వేసిబడిది ఉంది అనే ప్రస్తావన తీసుకొచ్చాడు. ఓకే, ఇక్కడ మనకు దాని గురించి తర్వాత చర్చిస్తాం. తూర్పు కణములతో పోలిస్తే పశ్చిమ కణములు పొడవైనవి మరియు ఎత్తైనవి. తూర్పు కణములతో పోలిస్తే పశ్చిమ కణములు పొడవైనవి, ఎత్తైనవి. మరియు ఎత్తు వచ్చేసి 900 మీటర్ల నుంచి
900 మీటర్ల నుంచి 1600 మీటర్లు ఎత్తు కలవు. ఏంటివి? పశ్చిమ కనుమలు. మరియు ఇందులో తూర్పు కనుమలతో పోలిస్తే పశ్చిమ కనుమలు పొడవైనవి, ఎత్తైనవి అంటున్నాం. ఇవి విచ్ఛిన్నమా అవిచ్ఛిన్నమా? అవిచ్ఛిన్నం. మరియు ఈ పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం వచ్చేసి అనైముడి. పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం వచ్చేసి అనైముడి. ఈ అనైముడి శిఖరము కేరళలో చూడొచ్చమ్మా. ఏ శిఖరము? అనైముడి శిఖరం. అనైముడి ఎత్తు 2695 మీటర్లు. ఏ కనుమల్లో ఉంది ఇది? పశ్చిమ కనుమల్లో ఉంది. మరియు పశ్చిమ కనుమల్లో ఉన్న అనైముడి శిఖరము సౌత్ ఇండియాలోని హైయెస్ట్ పీక్. దక్షిణ భారతదేశంలో అతి ఎత్తైన శిఖరము అనైముడి. అనైముడి కేరళలో కలదు. ఓకే, ఒకవేళ దీపకల్ప పీఠభూమిలో ఎత్తైన శిఖరం అన్నా కూడా అనైముడి. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం అన్నా కూడా అనైముడి. పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం అన్నా కూడా అనైముడి. మరియు ఈ పశ్చిమ కనుమల్లో ఇది ఒక ప్రముఖ శిఖరం. మరియు పశ్చిమ కనుమలు ఎత్తు ఎక్కువగా ఉండడం వల్ల ఆ మేఘాలకు చల్లని గాలిలు తగిలి వర్షపాతాన్ని అధికంగా కురిపిస్తాయి. ఆ పశ్చిమ కనుమల్లో వర్షపాతం అధికంగా ఎందుకు నమోదవుతున్నదంటే, పశ్చిమ కనుమలు ఎత్తు ఎక్కువగా ఉండడం వల్ల మేఘాలను అడ్డగించి ఆ మేఘాలకు చల్లని గాలి తగలగానే ద్రవీవనం చెంది పశ్చిమ కనుమల్లో అధికంగా వర్షపాతం నమోదవుతున్నది. అలాంటి వర్షపాతాన్ని ఏమంటాము? పర్వతీయ వర్షపాతం అంటాము. పర్వతీయ వర్షపాతం. పర్వతాలకు తాకి పడే వర్షపాతంను పర్వతీయ వర్షపాతం అంటాము. ఏ కనుమల్లో పర్వతీయ వర్షపాతం నమోదవుతున్నది? పశ్చిమ కనుమల్లో పర్వతీయ వర్షపాతం నమోదవుతున్నది. అదేవిధంగా ఈ పశ్చిమ కనుమల్లో స్థానికులు వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లు పెట్టుకున్నారమ్మా. వేటికి? పశ్చిమ కనుమలకు. పశ్చిమ కనుమలను మహారాష్ట్రలో, ఇది మహారాష్ట్రలో పశ్చిమ కనుమలను అజంతా పర్వతాలు అంటారు. ఏమంటారు? అజంతా పర్వతాలు. అదేవిధంగా మహారాష్ట్ర నుంచి కిందికి వస్తే కర్ణాటకలో పశ్చిమ కనుమలను బాబా బుడన్ కొండలు అంటారు. మరియు కర్ణాటక నుంచి కేరళకు వస్తే కేరళ రాష్ట్రంలో పశ్చిమ కనుమలను కార్డుమమ్స్ అంటారు. కార్డుమమ్స్ లేదా వీటిని యాలకల కొండలు అంటారు. యాలకల కొండలు. ఇలా కేరళ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో, మహారాష్ట్రంలో ఇవి పశ్చిమ కనుమలు విస్తరించినవి. అదేవిధంగా ఈ పశ్చిమ కనుమలు ఈ తూర్పు కనుమలు రెండు కలిసే ప్రాంతం నీలగిరి. పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు కలిసే ప్రాంతం ఏంటి? నీలగిరి కొండలు. మరియు ఈ నీలగిరి కొండల్లో ఒక ఎత్తైన శిఖరం ఉంది నాన్న. నీలగిరి కొండల్లో ఒక ఎత్తైన శిఖరం ఉంది. దాని పేరే దొడబెట్ట అనే